వ్యతిరేకంగా టీచర్స్ చూస్తే ఏమంటారు, అమ్మా నాన్న చూస్తే సిగ్గనిపిస్తుంది, అలాంటి పనులు కొన్ని ఉంటాయి. వాటికి వాడు చూడకూడదని మీకు తెలుసు, వాడికి చెప్పకూడదని మీకు తెలుసు, అంటే తప్పని కూడా మీకు తెలుసు. కాబట్టి దాన్ని నో అనే ధైర్యం మీకు ఉంటే చాలా ఖుషి వస్తుంది, మీ మీద మీకు నమ్మకం వస్తుంది. అదే తప్పు పని చేసిన తర్వాత మీ మీద మీకే చిన్న చూపు వస్తుంది, మీ మీద మీకే చిన్న చూపు వస్తుంది, అసలు మేస్తారు. మీరు ఎవరి మంచికి వెళ్ళరు. చూడండి, ఎవరైతే ఎక్కడైనా ఏదైనా ఒక అటాచ్మెంట్లో పడ్డారు అంటే ఫస్ట్ వాడికి రిలేషన్స్ అన్నీ వదిలేస్తారు. అమ్మ నాన్నతో మాట్లాడారు, అక్క చెల్లెలతో మాట్లాడి, ఇంట్లో ఎవరితో మాట్లాడారు, సైలెంట్గా ఉంటారు, మూలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? దానివల్ల మీ ఆరోగ్యమైనా బాగుందంటే మీరు సరిగ్గా తినరు, సరిగ్గా నిద్రపోరు. ఏమవుతుంది దీనివల్ల? బంగారమైన భవిష్యత్తు ఎందుకు కాకుండా గుడ్డిగా వల్ల పోతుంది. కాబట్టి ఆనందం వస్తువుల్లో ఉండదు, వ్యక్తుల్లో ఉండదు, వైభవాల్లో ఉండదు, శ్రేష్ఠ వ్యక్తిత్వంలో ఉంటుంది. ధనం పోతే ఏం పోయినట్టు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే కొంత పోయినట్టు పర్వాలేదు, దాన్ని కూడా రికవరీ చేసుకోవచ్చు. కానీ క్యారెక్టర్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అన్నీ పోయినట్టే, క్యారెక్టర్ పోతే అన్నీ పోయినట్టే. కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని మచ్చలతో నింపుకోకండి, మరకలతో నింపుకోకండి. ఒకసారి మీ తాలూకా లైఫ్ అనేటటువంటి పుస్తకంలో మరకలు పడిపోతే వాటిని చింపుకోవడం చాలా కష్టం, అందులో ఈ ఏజ్. కాబట్టి పరివర్తన అవ్వాలి, చేంజ్ అవ్వాలి. కాకపోతే ముఖ్యమైన విషయం